నమస్తే డిఎస్సి అభ్యర్థులారా. ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ గురించి నెలకొన్న పరిస్థితుల గురించి ఈ చిన్న వీడియో చూస్తే అర్థమవుతుంది. చూడండి. టీడీపీ గవర్నమెంట్ మొదటి హామీ అంటూ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అదిగో ఇదిగో అంటూ టెట్ కండక్ట్ చేసింది. తర్వాత వెంటనే ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. అది కూడా కంప్లీట్ అయ్యి ఇక తేలేలా లేదు అని ఎస్సీ వర్గీకరణ దాటి ముందుకు వెళ్తే యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డమే కాకుండా న్యాయ వివాదాలు నెత్తిన వేసుకుని ఎప్పటికీ మళ్లీ తిరిగి లేచే ప్రసక్తి ఉండదు అనే విధంగా ఉంటుంది. అయితే ఈ విషయం గురించి వివరాలను పూర్తిగా విశ్లేషణ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటికే డిఎస్సికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ అండ్ కంటెంట్కి సంబంధించిన షార్ట్ క్విక్ రివ్యూ నోట్స్ను ప్రామాణిక పుస్తకాలను అనుసరించి తయారు చేయడం జరిగింది. ఇప్పటికే సైకాలజీ, పిఐఈ, మ్యాథ్స్ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో పీడిఎఫ్లు రాబోయే రోజుల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. కాబట్టి ఆ వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అఖండ విజయం తర్వాత టీడీపీ మొదటి హామీపై సంతకం చేసి దాన్ని అమలు పరిచే ప్రయత్నంలో భాగంగా ఆనవాయితీగా టెట్ను నిర్వహించింది. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటూ నవంబర్ 3, 6 అనుకుంటూ అభ్యర్థుల్ని బాగా ఊరించారు. కానీ ఎస్సీ వర్గీకరణ, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు, దాని నివేదిక కోసం ఎదురుచూపులు నడుస్తున్నాయి. ఇంతలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేశాయి. లోకేష్ గారు ఈసారి అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో కారణాలు డిఎస్సికి అడ్డంకులుగా మారాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ గారు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడినా ఎటువంటి న్యాయ వివాదాలు లేని నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. అందువల్ల ఎస్సీ వర్గీకరణ జరగకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తే వివాదాలు తలెత్తుతాయి. అందువల్ల అభ్యర్థులు నష్టపోకూడదని ముందే నోటిఫికేషన్ను వాయిదా వేయడం మంచి పని అయింది. వర్గీకరణ కోసం తొలిసారి 60 రోజులు, మళ్లీ ఎక్కువ సమయం కావాలని అభ్యర్థన మేరకు 45 రోజులు పెంచుతూ నివేదిక సమర్పణకు సమయాన్ని పొడిగించింది. కమిషన్ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా వివాదరహిత నివేదిక సమర్పిస్తే అమలు పరచడం సులువు అవుతుందని సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. ఈ నివేదికను బట్టే నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్లు ఖచ్చితంగా కేటాయించి సుప్రీం తీర్పు ప్రకారం అందరికీ న్యాయం చేసినట్టు వీలు కలిగేలా పరిస్థితులు అనుకూలిస్తాయి. అందుకనే ప్రభుత్వం ఈ విషయంలో అడిగిన వెంటనే స్పందించి కమిషన్కు కావాల్సినంత సమయాన్ని పొడిగించింది. అయితే ఈలోగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావటం, చట్టసభలో ఉద్యోగాల గురించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి రావటం వల్ల ప్రభుత్వం కాస్త ఇరకాటన పడింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది అని చెప్పవచ్చు. అందువల్ల ఎస్సీ వర్గీకరణ తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ను ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విడుదల చేసే బాధ్యత మాది అన్న లోకేష్ గారే చట్టసభల్లో మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తవగానే నోటిఫికేషన్ ఇస్తాం అని హామీ ఇచ్చారు. ఈ హామీ వల్ల అభ్యర్థులు కొంత సంతోషం వ్యక్తం చేసినా తర్వాత అసలు విషయం అంచనా వేసి అయోమయానికి గురవుతున్నారు. ఆ విషయం ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ పూర్తయి దాని నివేదికలోని అంశాలను అమలుపరిచే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తేనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది. ఆ వర్గీకరణను పక్కన పెట్టి నోటిఫికేషన్ ఇస్తాం అన్నారంటే ఖచ్చితంగా కోర్టులో కేసులు నమోదవ్వడం జరుగుతుంది. ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కితే ఆ నోటిఫికేషన్ ఎన్నాళ్లకు అమలుకు నోచుకుంటుందో తెలియని పరిస్థితి. ఇది 5 ఏళ్లు కావచ్చు, 10 ఏళ్లు కావచ్చు, లేదా నోటిఫికేషన్ పూర్తిగా రద్దు కావచ్చు. ఇలాంటి సమయంలో ఏం జరిగినా తీరని నష్టం జరిగేది మాత్రం అభ్యర్థికి ఒక్కడికే. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇలాంటి భవిష్యత్తు ఉంటే అది మొదటగా వీడియోలో చూపించినట్టు పైకి లేవలేని దెబ్బ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అంతా ఆలోచించిన తర్వాత అభ్యర్థి కోరుకోవాల్సింది ఏంటి అంటే ఒక నెల అటు ఇటు అయినా పర్లేదు, కానీ వివాదాలకు ఆస్కారం లేకుండా ఎస్సీ వర్గీకరణ నివేదికకు అనుగుణంగానే నోటిఫికేషన్ను పూర్తి పారదర్శకంగా ఇవ్వాలని ఆశించాలి. కానీ ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గి మొదటి హామీని నీరు కార్చకూడదు. అయితే ఇలా పారదర్శకమైన వివాదరహితమైన నోటిఫికేషన్ను ఇచ్చి డిఎస్సి పరీక్ష నిర్వహించాలి అంటే ఇంకా సమయం ఎక్కువ కావచ్చు. ఇంకా సమయం ఒకవేళ ఎక్కువ అయ్యేటట్టు ఉంటే అభ్యర్థుల అభిష్టం మేరకు మరొక టెట్ను నిర్వహించే ఆలోచన చేయవచ్చు. కానీ నా అభిప్రాయం చెప్పాలంటే మాత్రం మరొక టెట్ వద్దు అనే చెప్తాను. ఇప్పటికే అభ్యర్థులు మానసికంగా చితికిపోయారు. ఎన్నో జీవితంలోని ముఖ్య ఘట్టాలను వాయిదా వేసుకున్నారు. కాబట్టి ఒక నెల అటు ఇటుగా వర్గీకరణ నివేదిక పూర్తయ్యాక డైరెక్ట్గా డిఎస్సి నిర్వహించడమే మంచిది. అయితే ఇలాంటి సమయాల్లో అయోమయానికి గురి కాకుండా డిఎస్సి అభ్యర్థులు నిదానంగా అయినా సరే చదువుతూనే ఉండాలి. గ్యాప్ ఇవ్వద్దు. మన ఛానల్లో ఎన్నో క్విక్ రివ్యూ నోట్స్ను వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంచాము. వాటిని ఫాలో అవ్వండి.
ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు. వీలైతే వేగాన్ని పెంచండి, దానికోసం మన నోట్స్లు బాగా పనికొస్తాయి. చివరిగా లేటెస్ట్ న్యూస్ చూస్తే గనక ఉపాధ్యాయ బదిలీల చట్టానికి సంబంధించిన ముసాయిదా నిన్న రిలీజ్ చేశారు. వాటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెబ్సైట్లో టీచర్స్ సలహాలు సూచనలు ఇవ్వచ్చు. అయితే ఇది డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడానికి అంత ప్రధానమైన అడ్డంకిగా భావించనక్కర్లేదు. కానీ ఖాళీల సంఖ్య గురించి బదిలీల తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుంది. కాబట్టి దీని మీద కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇదండి ఈరోజు విశ్లేషణ. మరొక అంశంతో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.